ఒక అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. అవన్నీ ఎంతో సంతోషంగా జీవించేవి. అదే అడవిలో ఒక చిన్న ఉడుత కూడా ఉండేది. అది చాలా తెలివైనది, మంచిది. కాని అడవిలోని మిగతా జంతువులు దానిని ఎప్పుడూ చిన్నచూపు చూసేవి. నువ్వు చాలా చిన్నదానివి. నీ వల్ల ఏ పనీ కాదు అని ఎగతాళి చేస్తూ ఉండేవి. వారి మాటలు విన్నప్పుడల్లా ఆ చిన్న ఉడుత చాలా బాధపడేది. ఒకరోజు అడవిలో భారీ వర్షాలు కురిశాయి. దాంతో జంతువులకు ఆహారం దొరకడం చాలా కష్టమైంది. అన్నీ జంతువులు ఒక పెద్ద చెట్టు కింద చేరి, ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించసాగాయి. అప్పుడు చిట్టి ఉడుతకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అది, మనమందరం కలిసి అడవిలో దొరికే పండ్లను సేకరించి ఒక గుహలో దాచుకుందాం. వర్షాకాలం ముగిసే వరకు వాటినే తింటూ గడుపుదాం అని చెప్పింది. ఆ ఆలోచన అందరికీ నచ్చింది. వెంటనే జంతువులన్నీ కలిసి పని చేయడం ప్రారంభించాయి. చిన్న జంతువులు చిన్న చిన్న పండ్లను తెచ్చాయి. పెద్ద జంతువులు పెద్ద పెద్ద పండ్లను సేకరించి గుహలో దాచాయి. కొద్ది రోజుల్లో గుహ మొత్తం పండ్లతో నిండిపోయింది. అలాగే ప్రతిరోజు ఆ జంతువులన్నీ తమ తమ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవించేవి. అడవి అంతా ఆనందంతో కళకళలాడేది. కొన్ని రోజుల తర్వాత వర్షాలు ఆగిపోయాయి. అడవి మళ్లీ పచ్చగా మారింది. వర్షాలు ఆగిపోయాయని తెలుసుకుని అన్ని జంతువులు ఆనందంతో గంతులు వేశాయి. అప్పుడు ఆనందంతో ఆ చిన్న ఉడుత దగ్గరకు వెళ్లి, అది చేసిన సహాయానికి క్షమాపణలు చెప్పి, ఉడుతను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాయి.